రావు గారు, కోటేశ్వరరావు గారు, చెప్పండి. కాక్రోచ్ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో బాగా సెన్సేషన్ అవుతుంది సార్. అది ఇండియాతో పాటు పాకిస్తాన్ కూడా పాకింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రెండు జాతీయ పార్టీలు మరి మన దేశంలో ఒక పార్టీ అధికారంలో ఉంది, ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంది. సో ఈ కాక్రోచ్ పార్టీ లాంటి ఈ అసంతృప్తి, అసమ్మతి ఎందుకు తయారైందంటే ఏం చెప్తారు? కాక్రోచ్ పార్టీ భారతదేశంలో లేదా పాకిస్తాన్లోనే కదా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క పరిధులను మించి ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతని బొద్దింకలతోనూ సోమరిపట్టులతోనూ పోల్చుకునేటువంటిది ఒక అవాంఛనీయమైనటువంటి వ్యాఖ్య. వాళ్ళు తీర్పులు ఇవ్వడానికి వాళ్ళకి రైట్ ఉంది. ఆ తీర్పులకి దురుద్దేశాలను ఆపాదించేటువంటి రైట్ ఎవరికి లేదు, నాతో సహా ఎవరికి లేదు. కానీ ఆ తీర్పులను విమర్శించవచ్చు. కానీ ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీర్పులతో నిమిత్తం లేదు, లేకపోతే ఇంకో దాంతో నిమిత్తం లేదు. కేవలం ఒక అబ్జర్వేషన్ పేరుతోటి యువతని ఆ విధంగా మాట్లాడారు. ఆ సూర్యకాంత్ శర్మ గారు ఆ విధంగా మాట్లాడటం ఆయనకి ఇది కొత్త కాదు. ఫిబ్రవరి నెలలో ఒక కేసు డొమెస్టిక్ వర్కర్స్ కి సంబంధించి వేతనాలు ఉండాలి అని చెప్పేసి ఒక కేసు ఆయన ముందుకు వస్తే వీళ్ళందరూ యూనియన్లు పెడతారు, జెండాలు పట్టుకుంటారు, బంధువులు చేస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు, పరిశ్రమలన్నింటినీ దెబ్బతీస్తారని చెప్పేసి అప్పుడు కామెంట్ చేసి ఆ కామెంట్ మీద మరి జనంలో ఈ విధమైనటువంటి రియాక్షన్ అయితే రాలేదు. ఇప్పుడు కార్మిక సంఘాలన్నీ విమర్శించాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విధమైనటువంటి కామెంట్స్ చేయకూడదు. అందుకని ఆయన లోపల ఉన్నటువంటి భావాన్ని ఈ విధంగా రెండు సందర్భాల్లో కూడా బయట పెట్టాడు. మరి అటువంటి భావాన్ని మరి బయట పెట్టినటువంటి సూర్యకాంత్ శర్మ గారి గురించి బీజేపీ ఏమన్నా విమర్శించిందా? ఇట్లాంటి వ్యాఖ్యలు తగవు, మీరు చీఫ్ జస్టిస్ కావచ్చు కానీ మీకు ఇట్లాంటి రైట్ లేదు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైనా చెప్పిందా? చెప్పలేదు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టడం వెనకాల అంతర్జాతీయమైనటువంటి కుట్ర ఉంది. దీని వెనకాల పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, టర్కీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఏమండి, మే 15వ తారీఖున ఆ కేసు రావడం ఏంటి, ఆయన విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి, 16వ తారీఖున ఆ అభిజిత్ అనేటువంటి అబ్బాయి పోస్ట్ పెట్టడం ఏంటి, దానికి అనుగుణమైనటువంటి స్పందన వస్తే దీని వెనకాల కుట్ర ఉంది. కుట్రంటే బయట పెట్టండి. మరి ఆ కుట్రలో భాగంగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా కామెంట్ చేశాడా? ఎందుకని ఆ కామెంట్ చేయబట్టే కదా వచ్చింది. నిజంగా తేల్చండి, కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారాలు ఉన్నాయి, అన్ని సంస్థలు ఉన్నాయి, ఏ కుట్ర? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే నిజంగా మన సినిమాలో పండుగోడి దెబ్బ అని ఒక డైలాగ్. ఇప్పుడు అభిజిత్ దెబ్బ, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి అభిజిత్ దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ దెబ్బ తగిలి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. అతని ఇన్స్టాగ్రామ్ దాన్ని హ్యాక్ చేశారు, అదేవిధంగా ఎక్స్ హ్యాండిల్ ని పక్కన పెట్టేశారు, వెబ్సైట్ ని కూడా మూసేశారు. అంటే ఏమిటి? వాళ్ళు ఏమి చర్చించకూడదు, ఏ విషయాలని జనానికి చెప్పకూడదు, ఆ చెప్పినటువంటి విషయాలు జనానికి యూత్ కి చేరకూడదు. ఇది ప్రజాస్వామ్యమా, ఫ్యాసిజమా, లేకపోతే నేతృత్వమా? ఇది ప్రజాస్వామ్యం గురించి చెప్తాం. మీడియా దానిలో 157 స్థానం. మన నార్వే జర్నలిస్ట్ అమ్మాయి వెంటబడింది నరేంద్ర మోడీ గారిని పిలుపు వరకు. నేను అడిగిందని చెప్పండి అని చెప్పలేదు. సరే, ఆయన చెప్పాలనుకోండి, ఇక్కడ చెప్పు, అక్కడ చెప్పు. మరి ఇది ఎక్కడగానే ఒక దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయట. ఏం దేశ భద్రత? వాళ్ళు పెట్టినటువంటి పోస్టులో ఉన్నటువంటి ఏమన్నా మ్యాప్లు ఏమన్నా పాకిస్తాన్ అడుకో లేకపోతే ఇంకోటికి ఏమన్నా ఇచ్చారు మ్యాప్లు పెట్టి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా లేకపోతే జస్టిస్ గా పనిచేసినటువంటి వాళ్ళకి తీర్పు రిటైర్ అయిన తర్వాత పదవులు ఇవ్వకూడదు. మనం చూసాం, కొంతమందిని గవర్నర్గా వేసారు, కొంతమందికి రాజ్యసభ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులకి బోనస్, మాకు అనుకూలమైనటువంటి తీర్పులు ఇచ్చారు కనుక మిమ్మల్ని సత్కరిస్తున్నాం. ఇట్లా అనేకమైనటువంటి అంశాలు వాళ్ళు చెప్పినటువంటి ఎన్నికల కమిషన్ కి సంబంధించి. కోటేశ్వరరావు గారు,
ఓకే ఓకే సార్. ఇవన్నీ దేశ భద్రతకు ముప్పు తెచ్చేవని చెప్పేసి చెప్పడం అంటే ఓకే మళ్ళా ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఆ రోజు ఎమర్జెన్సీకి ఏ విధమైనటువంటి సాకులు చెప్పిందో అటువంటి సాకులు కనిపిస్తున్నాయి. ఎమర్జెన్సీ పెడతారా లేదా అనేటువంటిది అది వేరే అంశం. పెడితే జనం చూసుకుంటారు అనుకోండి. గతంలో ఇందిరాగాంధీని ఏం చేశారో మనకు తెలుసు. రైట్. కానీ ఈ విధమైనటువంటి ధోరణితో కనుక ఉండేట్లయితే బీజేపీ ప్రభుత్వం కావచ్చు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావచ్చు, మరి తెలంగాణలో కావచ్చు, లేదా దేశంలో ఉన్నటువంటి చోట్ల ఎట్లా అధికారాన్ని నిలుపుకుంటారనేటువంటిది పెద్ద ప్రశ్న అనేది ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు అలాగే ఉండండి. మరి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు.